నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించనున్న కేబినెట్ భేటీలో తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్పిన్నింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. లక్ష్మీపురంలో ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కోటిరావు, వైస్ చైర్మన్ లంకా రఘురామరెడ్డి మాట్లాడుతూ సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగించే టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా స్పిన్నింగ్ పరిశ్రమ కరెంట్ ఛార్జీల భారంతో కుదేలైపోతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి రావాల్సిన రాయితీలు చెల్లించి స్పిన్నింగ్ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామినేని కోటేశ్వరరావు, చలపతిరావు, సత్యనారాయణ, సుభాష్, కేవీ ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కేవీ రెడ్డి పాల్గొన్నారు. ఇమ్మీడియట్గా ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. రెండోది, ఇక్కడ పవర్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలా అయితే అదర్ స్టేట్స్లో ₹2 ఇన్సెంటివ్ ఇస్తామన్నారో ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కూడా ఆ విధంగా కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ ఇండస్ట్రీ నిలదొక్కుంటుంది. గవర్నమెంట్ మరి ఎందుకు నిలుపుతా ఉందో అర్థం కాదు. ఇవాళ మనం కాటన్ రేటు 7,000, 7,500 పెట్టుకుంటాము. మనం ఆ ప్రతినంతా కూడా కంప్లీట్గా చిట్ట చివరి వరకు మనం ప్రాసెస్ చేసినట్టయితే, మన స్టేట్లో ప్రాసెస్ చేసినట్టయితే ₹7,000 పెట్టినటువంటి ప్రతి రేటు ట్యాక్స్ రూపంలో ₹7,000 గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. పరిస్థితులు ఏదైతే గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ పోయిన పాత గవర్నమెంట్ కానివ్వండి, ఏదైతే మాకు రావాల్సిన సబ్సిడీస్ ఏదైతే గవర్నమెంట్ ఆ రోజు ఇండస్ట్రీస్లో మన టెక్స్టైల్ పాలసీ పెట్టారో ఆ పాలసీలో రావాల్సిన సబ్సిడీస్ కరెక్ట్గా టైం ప్రకారం రిలీజ్ చేయకుండా ఈ రోజుకి 10 సంవత్సరాలు సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీస్ ఇవ్వకపోవటం వలన ఏదైతే ఇండస్ట్రీ మార్కెటింగ్ సిచ్యువేషన్స్లో ట్రబుల్ ఫేస్ చేస్తుందో దాన్ని తట్టుకోవాలి అని అంటే ఈ ఇండస్ట్రీకి రావాల్సినటువంటి రాయితీలు కనుక రిలీజ్ చేసి ఉండడితే ఇవాళ నిలబడటానికి అవకాశం ఉండేది. మనందరికీ తెలుసు, ఇక్కడ ఇండస్ట్రీ ఫస్ట్ జనరేషన్ ఇండస్ట్రీ, ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మన రాష్ట్రంలో ఫస్ట్ జనరేషన్. గుంటూరులో రాజకీయాలు వేడెక్కాయి. రేపు జరగనున్న కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల అత్యవసర సమావేశం జరిగింది. బ్రాడీపేటలో వైసీపీ జిల్లా శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, జిల్లా పార్టీ అధ్యకుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని విమర్శించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానించారని దుయ్యబట్టారు. రేపు కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉందని, కమిషనర్ ప్రవర్తన బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు బూసి రాజలత, ఆచారి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నకి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషనర్ వాకౌట్ చేయటం, అధికారులు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళటం అనేది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో, అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కౌన్సిల్లో మా కార్పొరేట్లు కానీ, మేయర్ కానీ, ఎందుకంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో శారదా కాలనీ ఆర్చి సెంటర్లో రేపు శంకర కంటి ఆసుపత్రి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనుంది. ఈ మెగా క్యాంపులో స్థానిక ప్రజలు పాల్గొని ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని కోటా మాల్యాద్రి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ 50వ డివిజన్ కార్యదర్శి దండు రవీంద్రబాబు, 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, బ్రహ్మం, మస్తాన్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. క్యాంపు నిర్వహిస్తా ఉన్నాం. ఎవరైతే మరి అలా సూపు కొద్దిగా తగ్గితే వాళ్ళంతా పరీక్ష చేయించుకోండి. పరీక్షల్లో మరి శుక్లం కుదిరినా లేదా శుక్లం ఉండి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళే రేపు సాయంత్రం వల్ల మొత్తాన్ని కూడా వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఎల్లుండి మళ్ళీ ఉదయం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే దించేళ్తారు. కనుక
మరి స్థానిక ప్రజలంతా కూడా ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఈరోజు 30-40 వేల రూపాయలు అయ్యే ఖర్చుని మరి శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా సిపిఐ ఆధ్వర్యంలో మరి ఫ్రీగా చేపిస్తూ ఉన్నాం. ఇప్పటికే 7 క్యాంపులు నిర్వహించాం ఈ సెంటర్లో. ఇది 8వ క్యాంపు. మరి నగరంలో మొత్తంగా చూసుకుంటే 2500 మందికి సిపిఐ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశాం. ఈ ఆపరేషన్ అన్ని కూడా మరి విజయవంతంగా జరుగుతూ ఉంది. భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్ హఠాన్ మరణం చెందారు. ఆయన మృతి పట్ల రాజకీయ, దళిత, ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రకాష్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రకాష్ అనేక పోరాటాలు చేశారని మాజీ మంత్రి డొక్కా అన్నారు. దళిత ఉద్యమాలకు ఆయన మృతి తీరని లోటని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న దళిత ఉద్యమాలకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. పాగల్ ప్రకాష్ నాకు దళిత బహుజన్ ఫ్రంట్లో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. అంటే దాదాపు 25-30 సంవత్సరాలుగా పరిచయం. నాకు మంచి మిత్రుడు. దళిత కాజ్ పట్ల, ఉద్యమాల పట్ల చాలా కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ గుంటూరులో కేంద్రంగా చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన మరణం చాలా తీవ్రమైన లోటుగా నేను భావిస్తాను. పాగళ్ళ ప్రకాష్ మృతిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నిన్నటిదాకా మా మధ్య చాలా ఉత్సాహంగా, ఆదర్శవంతంగా, మా అందరికీ ప్రేమ పాత్రుడుగా, ఉద్యమకారుడుగా, ఎంతో వినయంగా ఆయన ఆ గొప్ప లక్షణాలు ఇప్పుడు తలుచుకుంటే ఎన్నో జ్ఞాపకాలకు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి పాగళ్ళ ప్రకాష్ లేని లోటు గుంటూరు నగరంలో ఈ జిల్లా బహుజన దళిత ఉద్యమాల్లో ఆ లోటు ఎలా తీర్చాలి? మన దళిత ఉద్యమాల్లో ఎంతో చాకచక్యంగా పనిచేసే పాగళ్ళ ప్రకాష్ గారు చనిపోవటం బాధాకరం. పేద ప్రజలకి ఎక్కడుండా కానీ వాళ్ళ యొక్క అవసరాల కోసం నిరంతరం పనిచేసే గొప్ప నాయకుడిని ఈరోజు మేము కోల్పోయినందుకు చాలా దళిత సంఘాలందరూ కూడా. కోనంకి వాసవి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్ కుమార్తె కోనంకి వాసవి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్థానిక నాయుడుపేటలోని డంపింగ్ యార్డులో నివసిస్తున్న పేదలకు అన్నదానంతో పాటు పిల్లలకు ఆట వస్తువులు, స్నాక్స్, దుస్తులు మరియు కొన్ని నిత్యావసర సరుకులు అందజేసినట్లు ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్ తెలియజేశారు. నిరుపేదలకు ఆహారం అందించడం, పలు గ్రామాలకు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యా ఉపకరణాలను అందించడం మరియు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం పలు కార్యక్రమాలు ట్రస్ట్ తరపున జరుగుతున్నాయని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వాలంటీర్స్ రాధాకృష్ణ, కృష్ణతేజ, హర్ష, చరణ్, దుర్గా ప్రవీణ్ మరియు సంతోష్ పాల్గొన్నారు. సభ్యులైనటువంటి మురళీకృష్ణ గారి గారాల పట్టి వాసవి కృష్ణ డాక్టర్గా చదివి ప్రాక్టీస్ చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇక్కడ పిల్లలున్నారు, పెద్దలున్నారు, చాలా పేదవాళ్ళు నివసిస్తున్న గ్రామీణ ప్రాంతం ఇది. మన గుంటూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాయుడుపేటలో ఈరోజు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి, నిరుపేదలకి, ప్రత్యేకంగా నిరుపేదలకి ఈ మధ్యకాలంలో దుప్పట్లు పంచడం జరిగినది. అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ట్రస్ట్ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రైతుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులతో విజయవాడలో ధర్నా జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఉచిత పంటల బీమా కొనసాగించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించి అదనపు ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రామారావు, నాగేశ్వరరావు, బి ముత్యాలరావు పాల్గొన్నారు. ఇవాళ రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇవాళ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా నడుస్తుంది. ఇంతవరకు ఆ 20,000 సంగతి మాట్లాడట్లా.
ఎందుకంటే ఇవాళ సూపర్ 6 పేరుతోటి రకరకాల పథకాలు చెప్పారు. కానీ మొట్టమొదట అమలు చేయాల్సింది ఇది. ఎందుకంటే పెట్టుబడిగా ఇవాళ రైతులకి, కౌలు రైతులకి అవసరం కాబట్టి అవసరాన్ని మర్చి ఇప్పటికీ మరి దాన్ని అంటే 1 సంవత్సరం అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం మాది కలిపి 20,000 ఇస్తామని చెప్పారు. అందువల్ల పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి గవర్నమెంటే చెల్లించి దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి, అదే విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది వ్యవసాయం సంబంధించి కూడా మోటార్లు బిగిస్తున్నారు. దీనివల్ల రైతుకి నష్టం జరగబోతుంది. జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రస్తుత పరిస్థితులపై చర్చాగోష్ఠిని నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, బ్యారేజీల్లో పూడికి తీయడం, లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రోత్సహించడం తదితర అంశాలపై జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల అధ్యయనకారులు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ చర్చాగోష్ఠిలో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేతలు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై జరిగే చర్చాగోష్ఠికి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే అభ్యుదయ కాముకులు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించబడాలన్నా, ఎక్కువ మందికి ఉపాధి లభించాలన్నా ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సుమారు 10,000 కోట్లు ఖర్చు పెడితే 6 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకి 1,500 కోట్లు ఖర్చు పెడితే బాగా వెనకబడిన పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న 2 లక్షల ఎకరాలకి నీరు అందించే అవకాశం ఉంది. ప్రజలకి త్రాగునీరు అందించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ చర్చాగోష్ఠికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ అభివృద్ధిని కోరుకునేవాళ్ళు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.